పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నటువంటి ఘటనలో తండ్రి కొడుకులు సహా మరో వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకరమైనటువంటి సంఘటన పెద్దావురా మండలము ముత్యాలమ్మ గూడెం వద్ద చోటు చేసుకుంది. గమనించినటువంటి స్థానికులు వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన తండ్రి కొడుకులు ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పల్ మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తంసయ్య, ప్రకాశరావుగా గుర్తించారు. మరో వ్యక్తి సాగర్ నుండి వస్తున్నటువంటి కారులో ఉన్న సాయి కుమార్గా గుర్తించారు. అతను వరంగల్ ఎస్ఎల్బీసీ సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. ఏదేమైనా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన 2 తండ్రి కొడుకుతో పాటుగా మరొక వ్యక్తి చనిపోయినటువంటి దారుణమైనటువంటి ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. వీరు తంసయ్య ఎక్కడి నుంచి వచ్చారో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ప్రమాదానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, అతివేగం కారణమా లేకుంటే ఎవరి తప్పిదం ఉంది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నీ కూడా అన్వేషిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ దారుణమైనటువంటి ప్రమాదంలో ఇంత ఒకేసారి జరిగినటువంటి ప్రమాదంలో 3 చనిపోయినటువంటి ఘటన అటువైపుగా వెళుతున్నటువంటి ప్రయాణికులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో మనం ఒకసారి విజువల్స్ చూస్తే అక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పటికీ కూడా పూర్తిగా అతను బ్రతకడానికి వీలు లేకుండా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ ప్రమాద తీవ్రత ఎంత హెవీగా ఉందనే దానికి నిదర్శనంగా మారింది. ఎయిర్ బ్యాగ్ పగిలి బయటికి వచ్చినా కూడా ఎయిర్ బ్యాగ్ పగిలి అక్కడ ప్రమాదంలో మరణించారంటే దాని తీవ్రత ఎంత వేగంతో వాహనాలు అక్కడ వస్తున్నాయి, ఎలా ఢీకొన్నాయి అనేటువంటి దానికి ఉదాహరణగా మారింది. ఏదేమైనా ఈ ప్రమాదంలో 3 చనిపోవడం, అది కూడా తండ్రి కొడుకు 2 ఒకేసారి చనిపోవడం అనేటువంటిది ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించి అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.